మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక G7 సదస్సు వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరాన్తో ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన ఉత్సాహంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐరోపా దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. యుక్రెయిన్ సంక్షోభం అమెరికా ప్రాధాన్యత కాదంటూ ఆయన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాలపై ప్రత్యేక కథనం ఒకసారి చూద్దాం. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బైన్స్ వేదికగా G7 సదస్సు ఘనంగా ప్రారంభమైంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరాన్ యుద్ధం ముగింపునకు అమెరికా తెచ్చిన ప్రాథమిక ఒప్పందం సదస్సులో సానుకూల వాతావరణాన్ని తెచ్చినప్పటికీ తెర వెనుక మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత 4 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ నేతలు ఈ సదస్సును వాడుకోవాలని భావించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు ఐరోపా దేశాలకు పెద్ద షాక్ ఇచ్చాయి. వేల మైళ్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, దీనివల్ల తమపై ఎలాంటి ప్రభావం పడటం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆయుధాలు అమ్ముకోవడం మినహా ఈ యుద్ధం వల్ల అమెరికాకు వచ్చే నష్టమేమీ లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా సహాయాన్ని తగ్గించబోతోందనే సంకేతాలు స్పష్టం చేశాయి. దీంతో రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఐరోపా దేశాలు ఇకపై తమ సొంత శక్తిని నమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సాయాన్ని పెంచాయి. ఇరాన్ ఒప్పందం తర్వాత అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఐరోపా దేశాలకు ఇంధన ఉపశమనం లభించనుంది. అక్కడ అమర్చిన మైన్లను తొలగించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ నౌకాదళాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.